जिले मुस्तखर करीमनगर में कौमी यौम आज़ादी तकारीब के ज़िमन में गुज़िश्ता 3 सालों से हुज़ुराबाद में बहैसियत मोटर व्हीकल इंस्पेक्टर शानदार खिदमत अंजाम देने वाले मोहम्मद सिराजुल रहमान को महकमा जाती दियानतदारी, फर्ज शनासी और बेहतर कारकर्दगी पर रियासती सतह का एजाज रियासती वज़ीर गंगुला कमलाकर ने पेश किया है और अपने खिताब में उन्होंने मोहम्मद सिराजुल रहमान मोटर व्हीकल इंस्पेक्टर का खुसूसी तस्करा करते हुए सताइश की। इस तनाजुर में सदर तेलंगाना स्टेट BC, SC, ST और मुस्लिम एम्प्लॉयज वेलफेयर एसोसिएशन मोहम्मद मुजाहिद हुसैन ने मोटर व्हीकल इंस्पेक्टर हुजूराबाद मोहम्मद सिराजुल रहमान से इनके दफ्तर में मुलाकात करते हुए मुबारकबाद पेश की और शालपोशी के जरिए तहनीत पेश की और मुस्तकबिल में मजीद इजादात हासिल करने के लिए अपने नेक तमन्नाओं का इजहार भी किया। దాదాపు ఇక్కడ పనిచేయబట్టి 3 సంవత్సరాలు అవుతుంది। వాస్తవానికి హుజురాబాద్లో ఒక అదృష్టం ఏంటిదంటే మొట్టమొదటిసారి దళిత బంధు అనే పథకానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన కె చంద్రశేఖరరావు గారు మరియు వారి యొక్క క్యాబినెట్ మంత్రులు మరియు అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి యొక్క సమక్షంలోనే ఇక్కడ దళిత బంధును అమలు చేయడం జరిగింది। ఆ సందర్భంలో హుజురాబాద్లో దాదాపు కొన్ని వేలాది వెహికల్లు దళిత బంధువులకు కూడా అప్పగించడం జరిగింది మరియు వారికి ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఇవ్వటంలో కూడా చాలా చురుకుగా రాత్రి పగలు పనిచేస్తూ ఇక్కడ వారి సిబ్బందికి చాలా మంచి గౌరవంగా గుర్తింపు వచ్చింది। ఆ సందర్భంగానే కరీంనగర్ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు గోపి గారు మరియు మన తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి BC మన గంగుల కమలాకర్ గారు మరియు శాసనసభ్యులు కలిసి ఆయనకు కూడా ప్రశంసా పత్రంతో పాటు సత్కరించడం జరిగింది। చాలా సంతోషం। ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇక ముందు కూడా ఇలాంటి గుర్తింపు తెచ్చుకోవాలి। ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను అనుసరించి పనిచేస్తున్నారు। ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూడా పేద ప్రజలలో తీసుకుని వెళ్ళడానికి కూడా అధికారులు చాలా పనిచేస్తున్నారు। కనుక ఇలాంటి సందర్భంలో కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు క్యాబినెట్ మంత్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా PRC లేక IR అయినా ఇవ్వాలి। ఎందుకంటే 2024లో దాదాపు చాలామంది ఉద్యోగులు పదవి విరమణ పొందుతున్నారు కనుక అలాంటి సందర్భంలో వారికి కూడా PRC అందాలంటే IR ఇవ్వాలి। IR ఇచ్చినట్టయితేనే వాళ్ళు పదవి విరమణ పొందినట్టయితే వారికి కూడా PRC వర్తింపు అవుతుంది కనుక